ఇవన్నీ కూడా ఈ దాదాపు 3 నెలల నుంచి మేము ఎక్కడెక్కడ తిరిగి ఆయన ఎక్కడ పెడుతున్నాడో ఈ సన్నాహక సమావేశాలన్నీ మేము పాల్గొన్నాం. అసలు ఈ తెలుగు భాషకు ఆయన ఎందుకు పరితపిస్తున్నాడు గజల శ్రీనివాస్ గారు, మీరెందుకు సహకారం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మేము మొదటి నుంచి కూడా చాలా చక్కగా ప్రజల నుంచి మనం తీసుకున్నాం. ఈ 3 రోజులు అంటే మేము వారం ముందు నుంచి సెటప్ అంతా వేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నాము, మా వాళ్ళు దాదాపు కెమెరామెన్స్ 20-30 వీళ్ళందరూ కూడా మా యాంకర్స్ పాపం ఆడపిల్లలు కూడా రాత్రి 1 గంట 2 దాకా తిరిగి నెక్స్ట్ ఏర్పాట్లు ఏంటి రేపేంటి అని పొద్దున్న 5 గంటలకే మళ్ళీ లైవ్ వస్తుంది మా దాంట్లో ఆధ్యాత్మిక వేదిక నుంచి. ఇది అద్భుతంగా చేశారు. మా #1 ఛానల్ ఇప్పుడు #1 OTTలో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీడియా గురించి మీకు తెలిసిందే, చాలా ఖర్చుతో కూడుకుంది ఇది. అవునండి. ఎప్పుడు ఈ కేబుల్ ఆపరేటర్స్ కోట్ల రూపాయలు కట్టాల్సింది ఒకటి, కోపం వస్తే మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఆపేస్తారు. ఇప్పుడు ప్రభుత్వమే ఉన్నదన్నట్టు వేస్తాం అనుకోండి, ఎందుకు జగన్ గవర్నమెంట్లో మీరు ఆపేశారుగా TV5 ఇలాంటివి కూడా. అవును. అప్పుడు మేమేం చేస్తామంటే ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు మేము పడ్డాం గతంలో, అందుకని ఓటీటీలోకి వస్తున్నాం. ఓటీటీ అంటే మమ్మల్ని ఎవరు ఆపలేడు. అందులో గ్రామ స్థాయిలో వాడతారు, మీరని చూశారు. ఇప్పుడు దీని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. చూసాను సార్, మీరు ఇప్పుడు నిన్న కూడా మేడం వాళ్ళు చెప్పారు నాకు, పాపాలను ఇవాళ మీరు కూడా విపులంగా చెప్పారు. చాలా సంతోషం. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి టెక్నాలజీని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది, స్వాగతించవలసిన కూడా అవసరం అవుతుంది. ఎందుకంటే మీడియా ఇప్పుడు చాలా చాలా పవర్ఫుల్ అయింది. పూర్వం రేడియోలో ఎలా ఉండేదో ఇప్పుడు మీడియా అంత పవర్ఫుల్ అయింది. ఇప్పుడు కొన్ని మీడియాలో ఏవో చేస్తుంటారు, వీలేదు అందరినీ కామెంట్ చేసి తెలుసుకుని నేను. మీరు ఇవాళ టెక్నాలజీ చూసిన తర్వాత ఈ కొత్త సిస్టంలో నూతన టెక్నాలజీతో ఈ ఉగాది నుంచి మీరు స్టార్ట్ చేస్తారని చెప్పి మీరు అన్నారు. కాబట్టి దీన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేయవలసిన అవసరం ఉంది. మీకే కాదు, మీకు వ్యాపార దృష్టితో మాట్లాడకూడదు. మేము ఈవేళ మా ఏరియాలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్న సంఘటనలు మా దృష్టికి వస్తాయి. అవును. మీ ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లో చూసి పరిస్థితి వచ్చింది కదా. అవును. మీరు అన్ని కూడా ఏ ఊర్లో ఏం జరుగుతుందో మా దృష్టికి వస్తాయి. అవును. అంచేత ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఆ సమస్యలు పరిష్కారం చేసే అవకాశం కూడా మాకు వస్తుంది.